మార్నింగ్. సిఎస్ఆర్ ఫండ్ పెరగాలి, కంపెనీల నుంచి ఎక్కువ నిధులు రాబట్టాలి, ఏడాదికి 2,000 కోట్లకు పైగా సమీకరించాలి. ప్రభుత్వ నిర్ణయం. ప్రత్యేక పాలసీ రూపకల్పన. తెలంగాణలో నడుస్తున్న కంపెనీలు, ఇక్కడ కేంద్ర కార్యాలయ కంపెనీలపై నజరు. ఫార్మా, ఇతర పరిశ్రమలు, ఐటీ కంపెనీల నుంచి ప్రస్తుతం వస్తున్న వాటా పెంపుకు నిర్ణయం. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీలు, సంస్థలను సేకరిస్తున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ చాలా తక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. దీనిని పెంచుకోవాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా 2,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో సిఎస్ఆర్ వాటా పెంపు సహా పలు కీలక అంశాలతో కొత్తగా సిఎస్ఆర్ పాలసీని తీసుకురానుంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న పాలసీ అధ్యయనం చేయడంతో పాటు కొత్త పాలసీలో చేరాల్సిన నిబంధనలను కూడా అధికారులు సమావేశంలో చేస్తున్నారు. అదేవిధంగా వాస్తవానికి కంపెనీలు, సంస్థలు ప్రతి ఏటూ తమకు వచ్చిన ఆదాయంలో కొంత శాతం మేరకు నిధులను సిఎస్ఆర్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సేకరించిన నిధులను ప్రభుత్వం ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరుల అభివృద్ధి, మహిళా సాధికారత, స్టార్టప్లకు ప్రోత్సాహం వంటి పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తుంది. అయితే కొన్ని కంపెనీలు ఆదాయానికి తగ్గట్టుగా సిఎస్ఆర్ వాటా ఇవ్వడం లేదని, మరికొన్ని సంస్థలు కంపెనీలు ఆశించిన స్థాయిలో వాటా చెల్లించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలో సిఎస్ఆర్ విరాళాల వాటా తెలంగాణలో కేవలం 3% మాత్రమే ఉందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. దీంతో ఇప్పటివరకు వచ్చిన సిఎస్ఆర్ నిధులు ఆశించిన స్థాయిలో లేవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ పెంపుపై అధికారులు దృష్టి పెట్టారు. రాష్ట్ర వేదికగా ఉన్న కంపెనీలపై ప్రత్యేక దృష్టి. సిఎస్ఆర్ ఫండ్ సేకరణ విషయంలో ఇకపై పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోని పలు కంపెనీలతో పాటు దేశీయంగా ఉన్న కొన్ని సంస్థలు, పరిశ్రమలు హైదరాబాద్ వేదికగా కొనసాగుతున్నాయి. వీటిలో తెలంగాణ కేంద్రంగా నడుస్తున్న వాటిపై ఇతర రాష్ట్రాల్లో కేంద్ర కార్యాలయాలు ఉండి ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అలాగే రాష్ట్ర ఫార్మా కంపెనీల పెద్ద సంఖ్యలో ఉన్న ఆ పరిశ్రమ నుంచి సిఎస్ఆర్ ఫండ్ పెద్దగా రావడం లేదని, ఒకవేళ వస్తున్నప్పటికీ వాటిని ఇతర రాష్ట్రాల్లో అధికంగా వినియోగిస్తున్నారని తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇకపై హైదరాబాద్ వేదికగా నడుస్తున్న కంపెనీల నుంచి సిఎస్ఆర్ వాటాలో దాదాపుగా 50% మేరకు ఇతర రాష్ట్రాల్లో కేంద్ర కార్యాలయాలు ఉండి ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల వాటాలో ప్రస్తుతం ఇస్తున్న దానికి 10% మేరకు పెంచి రాష్ట్రానికి చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. వాస్తవానికి కంపెనీలు తమ సిఎస్ఆర్ వాటాను ఎక్కడైనా ఖర్చు చేయొచ్చు. ఆ ఒక్క కారణంతోనే కంపెనీలు నడుపుతున్న ప్రాంతం కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారనే అంశాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇకపై అలా కాకుండా తెలంగాణకి అధికంగా సిఎస్ఆర్ వాటా వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కంపెనీల జాబితాను రూపొందించి ఆ కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచి గడించిన ఆదాయం, చెల్లించిన సిఎస్ఆర్ ఫండ్ వివరాలను అధికారులు సేకరిస్తారు. దాని ప్రకారం ఇకపై చెల్లించాల్సిన వాటా నిధుల వివరాలను లెక్కగట్టి ఆ మేరకు చెల్లించేలా కంపెనీలను సూచించనున్నారు. ఆశించిన స్థాయిలో లేని కార్యక్రమాలు. ఇటీవల కొన్ని కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్ నిధులతో రాష్ట్రంలోని పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ముందుకు వచ్చినప్పటికీ కొంతకాలం తర్వాత ఆశించిన స్థాయిలో నిర్వహించడం లేదని తేలినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా కొత్త పాలసీ ఉండనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఇందులో సిఎస్ఆర్ నిధుల కోసం ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేయనున్నారు. అందులో కంపెనీల విరాళాలు ఇచ్చేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలను పొందుపరుస్తారు. ఈ పోర్టల్ ద్వారా కంపెనీలు ప్రాజెక్టులను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తారు. సిఎస్ఆర్ ఫండ్ సేకరణ పెంపు నిర్వహణ నిర్ణయం నేపథ్యంలో ఈ విభాగం కోసం డైరెక్టర్ సిఎస్ఆర్ ఫండ్ పేరుతో
ఒక అధికారి కూడా ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో సిఎస్ఆర్ ఫండ్ గడిచిన 5 ఏళ్లలో 19, 20, 23, 24 వరకు 4,850 కోట్లు మాత్రమే కొంత మేరకు పెరిగినప్పటికీ ప్రభుత్వం ఆశించిన రావడం లేదు. ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహాలు ఇస్తున్నప్పటికీ సిఎస్ఆర్ ఆశించిన మేరకు రాకపోవడంతో ఈ నిధులను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలుగా గమనించింది. తద్వారా పలు విభాగాల్లో వెచ్చించిన నిధుల విషయంలో ప్రభుత్వంనైనా కొంత ఆర్థిక భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సిఎస్ఆర్ కింద వస్తున్న నిధులలో ఆర్థిక సంవత్సరం 19-20 610 కోట్లు, 20-21 730, 21-22 850, అదేవిధంగా 22-23 840, 23-24 900, అదేవిధంగా 24-25లో 990 సుమారు. ఇది లెక్క. ఇంకా పెరగాల్సింది. ఇంకా మార్గదర్శకాలు కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కొన్ని సూచనలు, సలహాలు ఏంటంటే, ఏ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఉంటుందో ఆ ఫ్యాక్టరీ వల్ల ప్రభావాలు పడేటువంటి ఆ ప్రాంతంలోనే ఈ యొక్క ఫండు బీదవారు ఈ మౌలిక సదుపాయాలకు, ఇండ్లు, రకరకాలైన ప్రాబ్లమ్స్లో అన్నీ కూడా ఖర్చు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.